హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మనం ఈరోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటీ ఎంసీక్యూస్ అనేవి గ్రూప్ 2 కోసం డిస్కస్ చేద్దాము. సో అవి చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ అనేది తీసుకురావడం జరిగింది. ఎవరైతే రీజనల్ లాంగ్వేజ్లో ప్రిపేర్ అవుతున్నారో, అంటే తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు కూడా ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అయితే ఈ క్లాసెస్ అనేవి అతి త్వరలో స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఒకవేళ మన క్లాసెస్లోని ఏ విధంగా క్లాసెస్ ఏవి రన్ అవుతున్నాయి, ఎలా రన్ అవుతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటే www.ltxclasses.comకి మా వెబ్సైట్కి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి డెమో క్లాసెస్ అని టైప్ చేయండి. సో మీకు ఏవైనా సరే డెమో క్లాసెస్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. దాంట్లోని మీరు యాక్సెస్ అయ్యి మీరు కొన్ని డెమో క్లాసెస్ అనేవి వినండి. సో దాట్ మీకేంటి అంటే ఇక్కడ ఎలా ఉంటుంది, స్కెడ్యూల్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ విధంగా మా టీచింగ్ ఉంటుంది అనేది మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో వెల్కమ్ టు పాలిటీ ఎంసీక్యూ సెషన్ ఫర్ గ్రూప్ 2 వాళ్ళకి, బోత్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ వాళ్ళకి ఇద్దరికి ఉపయోగపడే విధంగా. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రివిలేజ్ మోషన్ కెన్ బి రేజ్డ్ అగేన్స్ట్ ఎ మినిస్టర్ వెన్ హీ, ఒక దాంట్లోని ఎప్పుడైనా సరే అంటే ఏ మినిస్టర్కి అగేన్స్ట్గా ప్రివిలేజ్ మోషన్ అనేది ఎలాంటప్పుడు రేజ్ చేయొచ్చు. సో ఎటువంటి మంత్రికైనా సరే వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ని ఎప్పుడు లేవెత్తొచ్చు అని చెప్పేసి. అయితే మనకి ప్రివిలేజ్ మోషన్ అనేది ఆర్టికల్ 105లోని ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక పర్సన్ అంటే ఒక మినిస్టర్కి కానీ ఒక ఎంపీకి కానీ ఎప్పుడైనా ఆపోజిట్గా మాట్లాడిన, అంటే ఆపోజిట్గా ఇన్ ద సెన్స్ ఒకవేళ అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ వాడినా, ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏదైతే ప్రివిలేజెస్ అనేది కాన్స్టిట్యూషన్ ఇస్తుందో అవి వైలేట్ అయినప్పుడు అలాంటప్పుడు ప్రివిలేజ్ మోషన్ అనేది రైజ్ చేయొచ్చు అనమాట. లూజెస్ కాన్ఫిడెన్స్ ఇన్ ద గవర్నమెంట్, గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ పోతే ప్రివిలేజ్ మోషన్, నో లింక్. యాబ్సెన్స్ హిమ్సెల్ఫ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, సో ఎప్పుడు అంటే లాంగ్ టర్మ్ బట్టి అబ్సెంట్ అయితే యాక్చువల్లీ వాడి మెంబర్షిప్ అనేది పోతుంది. సో లిమిట్ వాల్యూ, నో. సో విత్ హోల్స్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఎ కేస్ ఆర్ గివెన్ డిస్టార్టెడ్ వర్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ రిలేటెడ్ మినిస్టర్ రిలేటెడ్ ఒకవేళ వాడి తాలూకా ఫ్యాక్ట్స్ గురించి ఒకవేళ చెప్పకపోయినా, లేదా ఒకవేళ డిస్టార్ట్ వర్షన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అంటే అర్థం ఏంటి, ఒకవేళ అంటే ఏమైనా మార్చి చెప్పడం కానీ, దాచి ఫ్యాక్ట్స్ ఏమైనా చెప్పితే అలాంటప్పుడు ప్రివిలేజ్ మోషన్ అనేది అగెయిన్స్ట్గా పాస్ చేయొచ్చు అనమాట. సో ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయినప్పుడు, నో. ఎక్కువ కాలం గైర్హాజరైనప్పుడు, ఒక కేసుకు సంబంధించి వాస్తవాలను లేదా వాస్తవాల యొక్క వక్రీకరణ, అంటే వక్రీకరించడం అంటే ఏంటి, చేంజ్ చేయడం అనమాట, సంస్కరణలు ఇచ్చినప్పుడు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. అండ్ పరిమితి విలువను ఇచ్చినప్పుడు, లిమిటెడ్ వాల్యూ, నో. సో అంటే ప్రివిలేజెస్ మోషన్ అంటే ఏంటి అంటే వాళ్ళకి రెస్పెక్ట్ కోసం, డిగ్నిటీ కోసం, ఆ డిగ్నిటీ ఆఫ్ మినిస్టర్ కోసం అని చెప్పేసి ఆర్టికల్ 105లోని ప్రివిలేజెస్ అనేవి కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కలెక్టివ్ ప్రివిలేజ్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్? కింది వాటిలో ఏది పార్లమెంటు సభ్యుల యొక్క సామూహిక ప్రత్యేక హక్కు కాదు? మనకి కాన్స్టిట్యూషన్లోని కలెక్టివ్ ప్రివిలేజెస్, ఇండివిజువల్ ప్రివిలేజెస్ అనేవి, సామూహిక అండ్ ఇండివిజువల్ ప్రివిలేజెస్ అనేవి ఆర్టికల్ 105లోని ప్రివిలేజెస్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. దాంట్లోని యాక్చువల్లీ కలెక్టివ్ ప్రివిలేజెస్లోని మనకి ఏంటి అంటే మినిస్టర్స్ అందరూ కూడాను డిసిప్లైన్ మెయింటైన్ చేయడానికి, ఓకే, అండ్ అలానే హౌస్ తాలూకా ఇంటర్నల్ అఫైర్స్ మెయింటైన్ చేయడానికి, అంటే ఏంటి లోక్సభ రాజ్యసభ రిలేటెడ్ అఫైర్స్ అనేవి మెయింటైన్ చేయడానికి, రెగ్యులేషన్స్కి, అండ్ ఎంప్లాయీస్ అనేవి మేనేజ్ చేయడానికి, అంటే లోక్సభలో రాజ్యసభ హౌసెస్లోని మిగతా ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళని మేనేజ్ చేయడంలో కానీ, అండ్ అలానే ఏ మెంబర్స్ అయినా సరే వాళ్ళ తాలూకా అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి కానీ, ఓకే, అటెండెన్స్ మెయింటైన్ చేయడానికి, అండ్ అలానే ఏ మెంబర్కైనా సరే అగెయిన్స్ట్గా ఎంక్వైరీస్ అనేవి కండక్ట్ చేసి విట్నెస్ కింద యాక్ట్ చేయడానికి కానీ, ఆర్ ఓత్స్ టు విట్నెసెస్, ఇలా వీటన్నిటి కోసం అని చెప్పేసి కలెక్టివ్ ప్రివిలేజెస్ అనేవి ఆర్టికల్ 105లో మెన్షన్ చేస్తుంది అనమాట. మీరు ఒకవేళ ఇక్కడ మెయింటైన్ చేస్తే ఫ్రీడమ్ ఆఫ్ డిబేట్స్ అండ్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ కూడాను
ఈ ఏబిడి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కలెక్టివ్ ప్రివిలేజెస్. నాట్ ఇక్కడ చూసారా ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండెన్స్ యాజ్ విట్నెస్, కానీ ఇక్కడ మనకి ఏమనుంది, విట్నెస్ కోసం వెళ్ళడానికి అనేది మెన్షన్ చేసి ఉంటుంది. సో దీన్ని ఇది వైలేట్ చేస్తుంది కాబట్టి మనకి నాట్ అనే క్వశ్చన్ కింది వాటిలో ఏది కాదు అని అడిగారు, నాట్ అని అడిగారు కాబట్టి ఆబ్వియస్లీ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. కలెక్టివ్ ప్రివిలేజెస్ అంటే అర్థం ఏంటి, యాజ్ అ మినిస్టర్స్ వాళ్ళందరికీ కలిపి ఉన్న ప్రివిలేజెస్ని కలెక్టివ్ ప్రివిలేజెస్ అంటారు. ఇండివిజువల్ ప్రివిలేజెస్ అంటే అర్థం ఏంటి, ఫినాన్స్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి, అలా ఇండివిజువల్ మినిస్టర్స్కి ఒకవేళ ప్రివిలేజెస్ ఉంటే ఇండివిజువల్ ప్రివిలేజెస్ అంటారు. మనకి ఆర్టికల్ 105లోని బోత్ టైప్ ఆఫ్ ప్రివిలేజెస్ అనేవి మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉందన్నమాట. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రివిలేజెస్ అనేవి ఆ హౌస్ తాలూకా డెకరం మెయింటైన్ చేయడానికి, ఆ ఇంటర్నల్ ఆటోనమీ అనేది వాళ్ళు మెయింటైన్ చేసుకోవడం కోసం ఈ ప్రివిలేజెస్ అనేవి కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్, కింది వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పేసి అని అడుగుతున్నాడు. ఓన్లీ ద రాజ్యసభ అండ్ నాట్ ద లోక్సభ కెన్ హ్యావ్ నామినేటెడ్ మెంబర్స్. సో బిఫోర్ 2020 యాక్చువల్లీ లోక్సభలోని అంటే మనకి లోక్సభలోనైనా సరే రాజ్యసభలోనైనా సరే నామినేటెడ్ మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. మనకి ప్రెసిడెంట్ అనేవాడు నామినేట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీని నామినేట్ చేసేవారు లోక్సభలోని, బట్ ఇప్పుడు ఎనీవేస్ లేరు. బట్ లేదు, ఉండకూడదు అనే ప్రావిజన్ అయితే లేదనమాట. సో ఆబ్వియస్లీ దిస్ ఈజ్ రాంగ్. మనకి రాజ్యసభకు మాత్రమే లోక్సభకి మాత్రమే నామినేటెడ్ సభ్యులు ఉండకూడదు, అలాంటి కండిషన్ మనకి లేదు. టిల్ 2020 వరకు కూడాను నామినేటెడ్ మెంబర్స్ అనేవాళ్ళు లోక్సభలో కూడా ఇద్దరు ఉండేవారు అనమాట. సో ఇది రాంగ్. దెర్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఫర్ నామినేటింగ్ 2 members బిలాంగింగ్ టు ద ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ టు ద రాజ్యసభ. యాక్చువల్లీ దిస్ ఈజ్ రాంగ్ అనమాట. ఎందుకు రాంగ్, ఇది లోక్సభకి ఉండేది, దట్టు ఇంతకు ముందు. యాజ్ ఆఫ్ నౌ ఆంగ్లో ఇండియన్ అంటే నామినేటెడ్ మెంబర్స్ రాజ్యసభకి 6 members ఉండొచ్చు. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందిన 2 సభ్యులను రాజ్యసభకి నామినేటెడ్ చేయడానికి రాజ్యాంగపరమైన నిబంధన ఉంది. ఇది కూడా రాంగ్. ఎందుకంటే మనకి లోక్సభలో వచ్చేసరికి 2 అనేది మెన్షన్ చేసి ఉంటుంది, రాజ్యసభకు వచ్చేసరికి 6 అనే ముక్క మెన్షన్ చేసి ఉంటుంది. సో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ దట్టు లోక్సభకి, నాట్ టు ద రాజ్యసభ అనమాట. There is no constitutional bar for nominated members to be appointed as a union minister. So no constitutional bar, so much true. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో మనకి నామినేటెడ్ మెంబర్స్ని మినిస్టర్స్ కింద చేయకూడదు అనే ముక్క మనకి ఎక్కడ మెన్షన్ చేసలేదు. ఎందుకంటే కొన్నిసార్లు నామినేటెడ్ మెంబర్స్ అనే వాళ్ళే మనకి ఏంటి అంటే మినిస్టర్స్ కింద వర్క్ చేసిన డేస్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. సో అందుకే ఇది రాంగ్, అంటే ఇది కరెక్ట్ అనమాట. నామినేటెడ్ సభ్యులను రాజ్యాంగపరమైన అడ్డంకి లేదు కేంద్ర మంత్రిగా నియమించబడడానికి నామినేటెడ్ మెంబర్స్ మినిస్టర్స్ కింద ఉండకూడదు అనే ముక్క మనకి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేసలేదు. ఇఫ్ అట్ ఆల్ ఇంకా మనకి కాన్స్టిట్యూషన్లో ఇన్ డెప్త్లో మనకి ఏమని మెన్షన్ చేసి ఉంటుంది, ఏ మినిస్టర్ కానివాడు అంటే లోక్సభ రాజ్యసభ ఎంపీ కానివాడిని కూడా ఇన్ఫ్యాక్ట్ మినిస్టర్ కింద చేయొచ్చు. కానీ అలాంటి మినిస్టర్ అనేవాడు ఏంటి కేవలం 6 నెలలు మాత్రమే చేయగలడు. వితిన్ 6 months లోపల వాడు లోక్సభకో రాజ్యసభకో ఎంపీ కింద నామినేటెడ్ ఎంపీ కానీ లేదా ఎలక్టెడ్ ఎంపీ కానీ అయ్యే ప్రావిజన్ అనేది కూడా మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఆబ్వియస్లీ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, who among the following has the right to vote in the elections to both the Lok Sabha and Rajya Sabha? రాజ్యసభకి లోక్సభకి ఇద్దరికి ఎలక్షన్స్కి ఎవరు ఉండొచ్చు కామన్ గానే ముక్క. కింద వారిలో లోక్సభ మరియు రాజ్యసభ రెండింటికి జరిగే ఎన్నికలలో ఓటు వేసే హక్కు అనేది ఎవరికి ఉంది? ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లోవర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, ఈ వీళ్ళే అసలు లోక్సభకి, ఇంకా వాళ్ళు ఎలక్టెడ్ మెంబర్స్ అప్పర్ హౌస్. పార్లమెంట్ దిగువ సభకి ఎన్నికలు, పార్లమెంట్ ఎగువ సభకి ఎన్నికలు సభ్యులు. లోక్సభ వాళ్ళు రాజ్యసభ కోటేయలేరు, రాజ్యసభ వాళ్ళు లోక్సభ కోటేయలేరు. సో ఆబ్వియస్లీ 2 రాంగ్. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద అప్పర్ హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్, రాష్ట్ర శాసనసభ ఎగువ సభకు ఎన్నికైన సభ్యులు. వన్స్ థింక్ దాట్ మనకి ఇండియాలోని స్టేట్ లెజిస్లేచర్స్లోని ఖచ్చితంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండాలి అనే మెండేటరీ లేదనమాట. అందుకే ఈరోజు అన్ని స్టేట్స్లో లెజిస్లేచర్ కౌన్సిల్ అనేది లేదు. కేవలం కొన్ని స్టేట్స్లోని యాజ్ ఆఫ్ నౌ కొన్ని 6 స్టేట్స్లో మనకి లెజిస్లేచర్ కౌన్సిల్ అనేది ఉండింది. సో ఆబ్వియస్లీ దిస్ ఈజ్ రాంగ్. ఏబిసి రాంగ్ కాబట్టి ఆబ్వియస్లీ ఆన్సర్ డి. కింద హౌస్ అంటే లోవర్ హౌస్లో స్టేట్ లెజిస్లేచర్ వాళ్ళు లోక్సభ మెంబర్స్కి రాజ్యసభ మెంబర్స్కి ఇద్దరికి ఓటేయచ్చు. ఎనీవేస్ రాజ్యసభకి వాళ్ళు ఓటేస్తారు ఇండైరెక్ట్ ఎలక్షన్స్, అండ్ లోక్సభలోని ఎలక్షన్స్లోని వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా ఓట్ చేసే హక్కు అనేది వాళ్ళకు ఉంటుందన్నమాట. ఈ విధంగా వాళ్ళిద్దరికీ ఓటు వేసే హక్కు లోవర్ హౌస్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది, అప్పర్ హౌస్ వాళ్ళకి
కాదనమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ద పార్లమెంట్ కెన్ మేక్ law for the whole or any part of India for implementing international treaties. సో మనకి ఇండియాలోని ఇంటర్నేషనల్ ట్రీటీస్ అనేవి ఏ స్టేట్ రిలేటెడ్ రాటిఫై చేయాలన్నా, ఎనీ పార్ట్ కానీ లేదా టోటల్ ఇండియాకి రాటిఫై చేస్తున్నప్పుడు అన్ని స్టేట్స్ని అడగాల వద్దా? కాన్స్టిట్యూషన్లో ఏ స్టేట్ని అడగాల్సిన అవసరం అనేది, అలాంటి మ్యాండేటరీ ప్రావిజన్ అనేది మనకి ఎక్కడా కూడా మెన్షన్ చేసి లేదు. అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడానికి పార్లమెంటు మొత్తం లేదా భారతదేశంలోని ఏదైనా భాగానికి చట్టం చేయవచ్చు. ఇండియాకి అంటే మన సెంట్రల్ గవర్నమెంట్కి పూర్తి పవర్ అనేది ఉంది ఇంటర్నేషనల్ ట్రీటీని రాటిఫై చేయడానికి అనమాట. మన ఇండియా తాలూకా సోవరెంటీ, సెక్యూరిటీ, మన ప్రెస్టేజ్ గురించి ఏ స్టేట్ని అడగాల్సిన అవసరం అనేది లేదు. అండ్ ఎవరి తాలూకా పర్మిషన్ అనేది కూడా తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. కాన్స్టిట్యూషన్ దాన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. విత్ ద కన్సెంట్ ఆఫ్ ద ఆల్ స్టేట్స్, అసలు కన్సెంటే అవసరం లేదు. విత్ ద కన్సెంట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ స్టేట్స్, డెఫినెట్లీ నో. విత్ ద కన్సెంట్ ఆఫ్ ద స్టేట్స్ కన్సర్న్డ్, ఏ స్టేట్స్కి అయితే ఎఫెక్ట్ అవుతుందో ఆ స్టేట్స్ అంటున్నాడు. సో అది వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ఎనీ స్టేట్, దట్ ఈస్ వాట్ ఐ మెన్షన్. ఇప్పుడే నేను ఆ ముక్క మెన్షన్ చేశాను. అన్ని రాష్ట్రాల సమ్మతితోటి, అలాంటి సమ్మతి అందరి స్టేట్స్ అవసరం లేదు, కొన్ని కూడా అవసరం లేదు, సంబంధిత కూడా అవసరం లేదు. ఏ రాష్ట్రం సమ్మతి లేకుండానైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి ఏదైనా సరే అంతర్జాతీయ ఒప్పందాలని రాటిఫై చేయగలదన్నమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇది కాన్స్టిట్యూషన్లో మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేది తెలుగు మీడియంలోని మన శ్రీకాకుళంలోని ఆఫ్లైన్ క్లాస్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఎవరైతే శ్రీకాకుళంలోని నియర్ బై ఏరియాస్ ఉన్నారో మీరు ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళి జాయిన్ అయ్యి మన గ్రూప్ 2 క్లాసెస్ అనేవి డైరెక్ట్గా ఫ్యాకల్టీస్ తోటి మీరు ఇంటరాక్ట్ అవుతూ క్లాసెస్ అనేవి నేర్చుకునే ఆపర్చునిటీ అనేది ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళకి మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ క్లాసెస్ అనేవి మీకు సివిల్స్ ఫ్యాకల్టీ చేత బోధన చేయబడతారనమాట. ఫీజు వచ్చేసరికి కేవలం 18,000 మాత్రమే. అండ్ ఇది కూడా మీరు నెలకి 5,000 రూపాయలు చెప్పిన ఈఎంఐ అనేది క్లియర్ చేసుకుంటూ కూడా మీరు క్లియర్ చేయొచ్చు. అయితే కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. గుర్తుంచుకోండి, ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కోర్స్ అనేది వస్తుంది. అంటే అర్థం ఏంటి, మీకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుందన్నమాట. సో దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఆర్ 9491421735 ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా శ్రీకాకుళంలోని జాయిన్ అయ్యి ఈ ఏపీఎస్సీ గ్రూప్ 2 కమింగ్ నోటిఫికేషన్ ఏదైతే వస్తుందో దాన్ని క్లియర్ చేయడానికి మీ టోటల్ ఎఫర్ట్స్ అనేవి పెట్టడానికి ట్రై చేయండి. దానికి రిలేటెడ్ మా ఫ్యాకల్టీస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఆల్వేస్ యూ విల్ బీ హ్యావింగ్. అండ్ నెక్స్ట్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో అండ్ అలాగే ఏపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ కోర్సెస్ అనేవి రన్ అవుతున్నాయి. సో దీని మీద బ్లాక్ బాస్టర్ ఆఫర్ అనేది రన్ చేస్తున్నారు. ఫ్లాట్ 50% ఆఫర్ అనమాట. సో మీకు ఎప్పుడు 6,000 రూపీస్ వర్త్ గల కోర్స్ అనేది కేవలం ఇప్పుడు 3,000 రూపీస్కే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దట్ టు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి, మీరు అంటిల్ అండ్ అన్లెస్ యూపీఎస్సీ ఆర్ గ్రూప్స్ క్లియర్ చేసేంత వరకు కూడా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ తాలూకా అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది మీకు ఉంటుంది. మీకు దీంట్లోని క్లాసెస్లో కాంప్రహెన్సివ్ కవరేజ్ అనేది వస్తుంది. ద హిందూలోని, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్, డౌన్ టు అర్త్, పిఐబి, యోజన, కురుక్షేత్ర లాంటి మ్యాగజైన్స్ నుండి కూడాను మీకు టోటల్ కాంప్రహెన్సివ్ కవరేజ్ అనేది ఉంటుంది. అయితే ఈ ఆఫర్ అనేది కేవలం మీకు 30th ఏప్రిల్ వరకు మాత్రమే. సో ఈ లోపల ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, కరెంట్ అఫైర్స్ అనేది ఎవరైతే ప్రిపేర్ అవ్వడంలోని కొంచెం కష్టంగా ఫీల్ అవుతున్నారో, ఇది అద్భుతమైన ఆఫర్. కేవలం 3,000 రూపీస్కే మీకు ఇప్పుడు అన్లిమిటెడ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది. సో త్వరగా జాయిన్ అవ్వండి. త్వరగా జాయిన్ అయ్యి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ మే లెజిస్లేట్ ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ స్టేట్ లిస్ట్ వెన్. సో పార్లమెంట్ రాష్ట్ర జాబితా యొక్క ఏదైనా అంశంపై పార్లమెంట్ చట్టాన్ని రూపొందించవచ్చు ఎప్పుడు అని అడుగుతున్నారు. సో మనకి షెడ్యూల్ 7లోని కాన్స్టిట్యూషన్లోని 3 లిస్ట్స్ అనేవి మెయింటైన్ చేస్తారనమాట. ఏంటేంటి? సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంక్యురెంట్ లిస్ట్.
జనరల్గా ఈ సెంట్రల్ లిస్ట్ పైన యూనియన్ గవర్నమెంట్ అనేది పాస్ చేస్తుంది. స్టేట్ లిస్ట్లో వచ్చేసరికి ఆ పర్టిక్యులర్ స్టేట్స్ అనేవి యాక్ట్స్ అనేవి పాస్ చేసుకుంటారు. కాంక్యురెంట్ లిస్ట్లోకి వచ్చేసరికి ఏంటి అంటే బోత్ స్టేట్స్కి ఇంకా సెంటర్కి ఆ హక్కు అనేది ఉంటుంది. కానీ కాన్స్టిట్యూషన్లో కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. అదే ఏంటి, స్టేట్ లెజిస్లేచర్ పైన ఈవెన్ సెంటర్ అనేది కూడా ప్రావిజన్స్ అనేవి చేయొచ్చు. కానీ అది కేవలం కొన్ని ఇన్సిడెంట్స్లో మాత్రమే. ఎప్పుడు ఏమైనా ఇంటర్నేషనల్ ట్రీటీస్ అవి రాటిఫై చేస్తున్నప్పుడు కానీ, ఆర్ అదర్వైజ్ ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ ఉన్నా సరే, లేదా ఎప్పుడైనా రాజ్యసభ లాంటి రిజల్యూషన్ పాస్ చేసినా, లేదా అదర్వైజ్ 2 or more స్టేట్స్ అనేవి ఒకవేళ ఆ లిస్ట్ పైన ఒకవేళ మీరు మా స్టేట్స్కి ఒకవేళ యాక్ట్ ప్రిపేర్ చేయండి అని రిక్వెస్ట్ చేసినప్పుడు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటి అంటే సెంటర్ స్టేట్ లిస్ట్ పైన యాక్ట్స్ అనేవి ప్రిపేర్ చేయగలదన్నమాట. ఓకేనా. సో దెర్ ఈస్ ఎసెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ తాలూకు అప్రూవల్ తోటి అస్సలు చేయకూడదు. రిజల్యూషన్ దేర్ ఆఫ్ హ్యాస్ బీన్ పాస్డ్ బై ద స్టేట్. ఆ స్టేట్ పాస్ చేస్తే మనకి ఏంటి అంటే 2 or more స్టేట్స్ అనే ముక్క మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా స్టేట్ అనేది అలాంటి రెజల్యూషన్ పాస్ చేస్తే అప్పుడు డెఫినెట్లీ చేయొచ్చు. ఇన్ ఎనీ సిచ్యువేషన్ డెఫినెట్లీ నో. ఏ సిచ్యువేషన్లో పడితే ఆ సిచ్యువేషన్లో చేయడానికి అస్సలే పవర్ లేదు. దాని మీద రెస్ట్రిక్ట్ చేయడం అనేది జరిగింది. జనరల్ పర్మిషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యాస్ బీన్ రిసీవ్డ్. నో, ఇది కూడా కాదు. సో రాష్ట్రపతి నో తీర్మాని రాష్ట్రం ఆమోదించినప్పుడు యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ స్టేట్ అనమాట. 2 or more స్టేట్స్ అనే ముక్క మెన్షన్ చేసి ఉంటుంది. సో బి, ఏ పరిస్థితిలోనైనా డెఫినెట్లీ నో. రాష్ట్ర శాసనసభ యొక్క సాధారణ అనుమతి పొందినప్పుడు డెఫినెట్లీ నో. ఐ హోప్ ఇది మీకు క్లియర్ అని చెప్పేసి దీని గురించి మనకి కాన్స్టిట్యూషన్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. స్టేట్ లిస్ట్ పైన ఎప్పుడెప్పుడు సెంటర్ అనేది యాక్చువల్లీ లెజిస్లేషన్ అంటే ఎనీ యాక్ట్ అనేది తీసుకురాగలది అనే దాని మీద మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? కింది వాటిలో ఏది సరైనది? All the members of the Council of States are elected by state legislative assemblies. All the members కాదు definitely. As the vice president is the ex officio chairman of the Rajya Sabha, only a member of Rajya Sabha can contest. అలాంటి ముక్క మనకి ఎక్కడ మెన్షన్ చేసలేదు, ఎందుకంటే లాస్ట్ టైం వెంకయ్య నాయుడు గారు ఉండేవారు. సో he was not the Rajya Sabha member at all. So a point difference between the Lok Sabha and Rajya Sabha is that while a candidate to Lok Sabha can contest from any state in India, a candidate to the Rajya Sabha should ordinarily be a resident of the state while he is contesting. So much true. లోక్సభకి రాజ్యసభకి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఎవరైనా సరే లోక్సభ ఎంపీ కింద కంటెస్ట్ చేస్తున్నారు అంటే ఏ స్టేట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెంబర్ గుజరాత్లో కాన్స్టిట్యుయెన్సీకి కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. గుజరాత్లో ఉన్న మెంబర్ అనేవాడు అస్సాం, నాగాలాండ్లో కూడా కంటెస్ట్ చేయొచ్చు అనమాట. వేరాజ్ రాజ్యసభలో ఎవరైనా కంటెస్ట్ చేస్తున్నారంటే కేవలం రాజ్యసభకి ఆంధ్రప్రదేశ్ నుండి మెంబర్స్ మాత్రమే, అలాగే తెలంగాణ నుండి తెలంగాణ మెంబర్స్, అలాగా మనకి మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ సభ్యులందరూ రాష్ట్ర శాసనసభలచే ఎన్నికపడతారు. నో. ఉపరాష్ట్రపతి రాజ్యసభకి ఎక్స్ ఆఫీషియో చైర్మన్ అయినందున రాజ్యసభ సభ్యుడు మాత్రమే ఉపరాష్ట్రపతికి పోటీ చేయొచ్చు. అలాంటి కండిషన్ మనకి కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు. లోక్సభ మరియు రాజ్యసభకి మధ్య ఉన్న పాయింట్ వ్యత్యాసం ఏమిటంటే, లోక్సభకి అభ్యర్థి భారతదేశం నుండి ఏ రాష్ట్రం నుండైనా పోటీ చేయొచ్చు, అండ్ రాజ్యసభ అభ్యర్థి మాత్రం సాధారణంగా అతను పోటీ చేస్తున్న రాష్ట్రంలో నివాసి అయ్యి ఉండాలి. దిస్ ఈజ్ వాట్, ఇది మనకి కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్గా ఈ పాయింట్ అనేది మెన్షన్ చేసి ఉందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, who can legislate on the subjects which are not included in any of the list of subjects given in the constitution? రాజ్యాంగంలోని ఇవ్వబడిన సబ్జెక్టుల జాబితాలో చేర్చని విషయాలపై ఎవరు శాసనం చేయవచ్చు? జనరల్లీ నేను ఇప్పుడే మెన్షన్ చేశాను షెడ్యూల్ 7 అని. దాంట్లోని సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంక్యురెంట్ లిస్ట్ అని ఉంటాయి. అలాగా ఒకవేళ ఈ 3 స్టేట్ లిస్ట్లో ఒకవేళ లేని వాటిపైన ఎవరు, జనరల్గా మనకి ఏంటి అంటే అదర్ లిస్ట్ అనేది మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. సో ఆ లిస్ట్ పైన కేవలం పార్లమెంట్కి మాత్రమే అలాంటి లిస్ట్ పైన మనకి జనరల్లీ ఆ లిస్ట్ని రెసిడ్యువరీ లిస్ట్ అంటారు. ఇలాంటి రెసిడ్యువరీ లిస్ట్ పైన కేవలం పార్లమెంట్కి మాత్రమే అధికారం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
సైబర్ సెక్యూరిటీ అంటే కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ చేసినప్పుడు ఈ 3 లిస్ట్లోని ఏవైతే లేవో తర్వాత ఎప్పుడైనా ఏదైనా యాడ్ చేయాల్సి వస్తే అలాంటప్పుడు దాన్ని రెసిడ్యూరీ లిస్ట్లో యాడ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ అనమాట. సో ఇది మనకి దీని మీద పార్లమెంట్కి లా ప్రిపేర్ చేసే రైట్ అనేది ఉంటుంది. దీని ప్రకారంగా మనకి ఏంటంటే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ లా అనేది పార్లమెంట్ పాస్ చేయాలనుకుంటుంది. స్టేట్స్కి కానీ, గవర్నమెంట్కి కానీ, లేకపోతే ప్రెసిడెంట్కి కానీ, గవర్నర్కి కానీ ఇలా ఎవ్వరికి పవర్స్ అనేవి ఉండవు. పార్లమెంట్కి మాత్రమే ఆ పవర్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ వాట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీకర్ క్యాన్ ఆస్క్ ఏ మెంబర్ ఆఫ్ ద హౌస్ to stop speaking and let another member speak. This phenomenon is known as. జనరల్లీ స్పీకర్ అనేవాడు సభలోని సభ్యుడిని మాట్లాడడం ఆపేసి మరో సభ్యుడికి మాట్లాడమని కోరవచ్చు. సో స్పీకర్కి ఏంటి అంటే ఇలాంటి పవర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మెంబర్కి కూడా ఒక పర్టికులర్ టాపిక్ పైన మీరు 2 minutes మాట్లాడచ్చు, మీరు 5 minutes మాట్లాడండి, మీ టైం అయిపోయింది, ఇంకొకరు మాట్లాడండి అని ఇలా చెప్తారనమాట. దాన్ని ఏమంటామంటే ఈల్డింగ్ ద ఫ్లోర్ అంటాం అనమాట. ఓకే, నేల దిగబడి అనేది అంటారనమాట. తెలుగులోని దీన్ని నేల దిగుబడి అంటారు. మనకి కాన్స్టిట్యూషన్లోని కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోరం, డెకోరం, ప్రోరోగ్, సమ్మనింగ్ అండ్ అలాగే క్వశ్చన్ అవర్, నో కాన్ఫిడెన్స్ మోషన్, ఇలాంటి పదాలకి మీనింగ్స్ అనేవి మనకి డెఫినెట్లీ ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు తెలియాలన్నమాట. సో వీటిని ఒకవేళ మీరు ఇన్డెప్త్లో తెలుసుకోవాలి అనుకుంటే మన పాలిటీ క్లాసెస్ అనేవి జాయిన్ అవ్వండి, Group 2 రిలేటెడ్. నేనే వీటిని కవర్ చేస్తానన్నమాట. సో దాట్ మీకు ఏంటి అంటే పాలిటీ ఇన్డెప్త్లోని మీకు పర్సనల్ గైడెన్స్ తోటి మీకు ఈ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీకు దీనికి రిలేటెడ్ ఎప్పుడు ఏ డౌట్స్ వచ్చినా సరే మీరు పర్సనల్గానే నన్ను అడగచ్చు. అండ్ క్లాసెస్లో కూడా మేము ఇన్కాంప్రహెన్సివ్గా వీటి మీద కవర్ చేస్తామన్నమాట. సో ఎవరైతే పాలిటీని ఇన్డెప్త్లో ఇలా కవర్ చేయాలనుకుంటున్నారో మన సూన్ ఎల్టీఎక్స్ క్లాసెస్లోని పాలిటీ రిలేటెడ్ క్లాసెస్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, which of the following procedures will enable the adoption of a money bill that was once passed by the Lok Sabha but was amended by the Rajya Sabha? ఒకసారి లోక్సభ ఆమోదించిన కానీ రాజ్యసభలో సవరించిన ద్రవ్య బిల్లును ఆమోదించడానికి క్రింది విధానంలో ఏది అనుమతిస్తుంది? సో మనీ బిల్ గురించి మనకి కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 110లో మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. అయితే మనీ బిల్ అనేది కేవలం లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి, దట్టు ఒక మినిస్టర్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. అయితే దీని మీద పవర్స్ అనేవి కేవలం లోక్సభకి మాత్రమే ఉంటాయి, రాజ్యసభకి ఎటువంటి పవర్స్ అనేవి ఉండవన్నమాట. ఇఫ్ ఎట్ ఆల్ రాజ్యసభ కేవలం దీని మీద డిస్కషన్స్ మాత్రమే చేయగలది, ఓటింగ్ చేయలేదు అలా అని చెప్పేసి దీన్ని అమెండ్మెంట్స్ అనేవి కూడా చెయ్యలేదు. కేవలం అమెండ్మెంట్స్ని సజెషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. అలాంటప్పుడు రాజ్యసభ ఎప్పుడైనా అమెండ్ చేసిందనుకోండి సజెషన్స్, మళ్ళా తిరిగి లోక్సభకి వెళ్తుంది. సో ఇప్పుడు లోక్సభ ఈదర్ యాక్సెప్ట్ అయినా చెయ్యొచ్చు లేదా రిజెక్ట్ అయినా చెయ్యొచ్చు. యాక్సెప్ట్ చేసిన రిజెక్ట్ చేసిన రెండిటివి కూడా డైరెక్ట్గా ప్రెసిడెంట్కి వెళ్ళిపోతుంది బిల్ అనేది. అండ్ ప్రెసిడెంట్ అనేవాడు డెఫినెట్లీ దీనికి అసెంట్ అనేది ఇవ్వాల్సిందే. ఓకే, మ్యాండేటరీ. దట్ ఈస్ వాట్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 110 గురించి అనమాట. అయితే ఇట్ విల్ గో టు ద ప్రెసిడెంట్? నో. ద లోక్సభ విల్ హ్యావ్ పాస్ ఇట్ 2/3 మెజారిటీ? నో. జాయింట్ సెషన్ అసలు ఆర్టికల్ 108 పరంగా మనీ బిల్కి జాయింట్ సెషన్ అనే ముక్కే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్ బి డీమ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ ఇఫ్ ద లోక్సభ పాసెస్ ఇట్ అగైన్ ఈదర్ బై యాక్సెప్టింగ్ ఆర్ రిజెక్టింగ్ ద అమెండ్మెంట్స్. ఇప్పుడే దాన్ని మెన్షన్ చేశాను. లోక్సభ ఒకవేళ యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా సరే ఇది పాస్ అయిపోయినట్టుగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత డైరెక్ట్గా ప్రెసిడెంట్కి వెళ్ళిపోతుంది. ఇది సవరణలను ఆమోదించడం లేదా తిరస్కరించడం ద్వారా లోక్సభ దానిని మళ్ళీ ఆమోదించబడినట్లయితే ఆమోదించబడనట్లుగా భావించబడుతుంది. కరెక్ట్. ఒకవేళ అమెండ్ చేస్తే లోక్సభ మళ్ళీ అమెండ్ చేసి పాస్ చేస్తుంది. అమెండ్ చేయలేదనుకోండి, మేము అమెండ్ చేయట్లేదు అనే ముక్క చెప్పేసి డైరెక్ట్గా ప్రెసిడెంట్కి వెళ్ళిపోతుంది అనమాట. సో డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఈరోజు మెజారిటీ ఆఫ్ డిస్కషన్ పార్లమెంట్ రిలేటెడ్ కోర్ కాన్సెప్ట్స్ అనేవి మనం డీల్ చేయడం జరిగింది. ఇలాగే మీరు కోర్ కాన్సెప్ట్స్ అనేవి ఇన్ డెప్త్లోని తెలుసుకోవాలి అనుకుంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేవి సూన్ జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి.
మీకు ఒకవేళ ఈ వీడియో కానీ ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు లైక్ అండ్ కామెంట్ చేయడం ద్వారా ఏంటి అంటే మేము ఇంకా వీటిని చేయడానికి మాకు మోటివేషన్ అనేది వస్తుంది. అండ్ మీకు ఒకవేళ ఇలాంటి వీడియోస్ అనేవి కంటిన్యూ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ దాన్ని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. సో దాట్ ఏంటి అంటే మాకు బూస్టప్ అనేది వస్తుంది. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్. ఆఫ్టర్ లిస్నింగ్ టు దిస్ video, please do hit the like button and also share it with your peers. Have a good day students, all the very best, take care.